ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను స్పెషల్ ఈరోజు చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు టాపిక్స్ అయితే దొరకలేదు. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓం నమ శివాయ అనమాట. సో ఇది శ్రావణ శుక్రవారం సోమవారం రెండో శుక్రవారం మనం ఆల్రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది నాకు తెలిసి. రెండో శుక్రవారం అవ్వలేదు, ఫస్ట్ శుక్రవారం అయిపోయింది. సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఐ థింక్ థర్డ్ శుక్రవారం ఉంటుంది. సో టాపిక్ అయితే కాదులే. ఫ్రెండ్షిప్ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను, కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్స్లో పెడతాను. మళ్ళీ అది చెప్పిన సేమ్ టాపిక్ చెప్పి స్కెచ్ తెలుసుకోలేదు మీకు. సో ఎవరన్నా ఫ్రెండ్షిప్ గురించి వీడియో చూడాలనుకుంటే ఈ షార్ట్ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, లేదంటే రిలేటెడ్ వీడియోలో పెడతాను, చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం 31 తారీఖు చేశాను ఆ రోజు ఫ్రెండ్షిప్ డే, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనమాట. ఆ రోజు ఇంతకుముందు BFF డే, బెస్ట్ ఫ్రెండ్స్ చేశాను. సో మళ్ళీ ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే మీద ఒక 3-4 వీడియోస్ 1 వీక్ గ్యాప్తో అయిపోతాయి అనమాట. సో అందుకని చేయట్లేదు, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. సో ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్. సో మనకి అవసరంలో ఉన్నవాడే మనకి నిజమైన నిజమైన స్నేహితుడు. మనకు అవసరం లేనప్పుడు అండ్ మనకి ఉచిత సలహాలు ఇచ్చి మన చెడదొబ్బేవాడు మనకి ఫ్రెండ్ కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోమాకండి. అండ్ నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంతమంది ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. సో నేను ఫ్రెండ్షిప్ రిలేటెడ్ వీడియో పెడతాను, చెక్ చేయండి ఒకసారి. ఆ రిలేటెడ్ వీడియోలో ఇంతకంటే గ్రేట్ చెప్పాను, అందుకని మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒకేసారి 3-4 వీడియోస్ సేమ్ వీడియోస్ అంటే మీకు చూసే వాళ్ళు చిరాకు వచ్చింది, నాకు చిరాకు లేదులే, నా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు ఇబ్బంది అని చెప్పి నా ఆలోచన అనమాట. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిలేటెడ్ హ్యాపీ నేషనల్ ఫ్రెండ్షిప్ డే. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అయితే అయిపోయింది. సో నేషనల్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. బిలేటెడ్. నేను చేద్దాం అనుకున్న వీడియో ఇది, ఆల్రెడీ ఫ్రెండ్షిప్ గురించి చేశాను కాబట్టి చేయలేకపోయాను. ఈరోజు వీడియోస్ లాగా నేను వీడియో చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.